లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు ఈ విధంగా అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్య ధ్యానాలు వింటూ మీరు ఆత్మీయ జీవితంలో బలపడాలని కోరుతుంటున్నాను. అలాగే మీరు దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేయాలని, ప్రభుతో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనం 2వ రాజుల గ్రంథం నుండి వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 2వ రాజులు 5వ అధ్యాయం 15వ వచనం నుండి 27వ వచనం వరకు. ముందుగా మనం 15, 16 వచనాలు చదువుకుందాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడవనైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నయమాను గెహాజీ, నామాన్ అండ్ గెహాజీ. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని అనుభవించినటువంటి నయమాను దేవుని దయతో తనకున్నటువంటి కుష్ఠవ్యాధి నుండి తను స్వస్థత పొందినప్పుడు యెహోవాయే నిజమైన దేవుడని అతను ఒప్పుకున్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. అతను దేవుని యొక్క గొప్పతనాన్ని, మహత్యాన్ని తెలుసుకోవడమే కాకుండా తాను పొందిన మేలును బట్టి, స్వస్థతను బట్టి ఎలీషాకు కృతజ్ఞతార్పణగా బహుమతి ఇవ్వాలని ఆయన ప్రయత్నించాడు. అయితే ఎలీషా ఆ బహుమతిని నిరాకరించాడు. దేవుని బహుమతిని తనకు కావలసినటువంటి వస్తువుగా తీసుకోకూడదని దాన్ని నిరాకరించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. అప్పుడు నయమాను ఆయన సిరియాకు బయలుదేరిక దేవునికే బలి అర్పిస్తానని వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఎలీషా నిరాకరించినటువంటి యొక్క బహుమతిని గెహాజీ ఆశిస్తాడు. ఆ బహుమతిని ఆశించినటువంటి గెహాజీ నయమాను వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకొని వెళ్ళి ఆయన అనుసరించి ఆయనకు అబద్ధం చెప్పి దానిలో కొంత తీసుకోవడానికి అతను ప్రయత్నించినట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే గెహాజీ నయమాన్ దగ్గర అబద్ధం చెప్పి ఆ బహుమతిని తెచ్చుకున్నాడో, గెహాజీ తన జీవితంలో నష్టపోయినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. గెహాజీ ఎలీషా దగ్గరకు వచ్చి తన పాపాన్ని దాచడానికి ప్రయత్నం చేశాడు. కానీ త్వరగానే ఆయన ఏం చేశాడో అది బయటపడింది. అప్పుడు నయమానుకు కలిగినటువంటి కుష్ఠవ్యాధి గెహాజీ పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 16వ వచనంలో ఎలీషా నయమాను అర్పణను తిరస్కరించాడు. నయమాను ఇచ్చినటువంటి అర్పణ సరి అయింది, స్వచ్ఛమైంది. అయినప్పటికీ ఎలీషా సమస్త మహిమ దేవునికి మాత్రమే ఇవ్వబడాలని కోరుకున్నాడు. ఎందుకనగా అతను దేవుని ఎరిగినవాడు. తాను కాదు, దేవుడే ఆయన కేంద్రంగా ఉండాలి అని చెప్పి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఎలీషా ఉన్నాడు. మన స్వార్థ దురాశలతో మనం దేవుణ్ణి మహిమపరచడానికి ఉద్దేశించిన మంచి పనులను మనం పలచబడకుండా జాగ్రత్త పడాలని ఈ సంగతి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలాంటి స్వార్థముతో, ఎలాంటి దురాశతో మనం ఉండి దేవుని మహిమను మనం తీసుకోకూడదు. దేవుని మహిమపరచడానికి ఉద్దేశించినటువంటి ఆ మంచి పనులు పలచనబడకుండా మనం చూడాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. 27వ వచనం ప్రకారం మనం ఆలోచన చేస్తే, అత్యాశతో సేవించినటువంటి హృదయము కుష్ఠవ్యాధిని కలిగి ఉంటుంది. గెహాజీ దురాశతో, అత్యాశతో తనకు లేని వ్యాధిని ఆయన కొని తెచ్చుకున్నాడు. గెహాజీ దురాశతో దహించబడ్డప్పుడు దేవుని చిత్తము నుండి అతను దూరం వెళ్ళిపోయి దేవుని చిత్తాన్ని కోల్పోయి పాపం చేశాడు. గెహాజీ శరీరంపై కుష్ఠవ్యాధి ఆయన పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం.
అతని శరీరంపై ఉన్నటువంటి కుష్టు వ్యాధి అతని హృదయ స్థితిని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఎలాంటి విలువలు మన హృదయాన్ని ఏలుచున్నవనేది మనం పరీక్షించుకోవాలి. మన హృదయంలో దురాశ అనేది ఉన్నట్లయితే మనం బహుమతి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. దేవుని మహిమ పరచకుండా మన జీవితంలో మన సొంత మహిమను వెతికే వారంగా, మన మేలు కొరకు పరిగెత్తే వారంగా మనం ఉంటాం. గెహాజీ ఆ రీతిగా ముందుకు వెళ్ళి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందకుండా నయమాను కలిగినటువంటి కుష్టును అతను పొందే పరిస్థితి వచ్చిందనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఎలీషా వలె దేవుని మహిమపరచాలి. దేవుని కార్యాలు పలచనబడకుండా మనం చూడాలి. మన జీవితంలో మనం ఎటువంటి దురాశతో మనం ఉండకూడదు అనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనందరం కూడా దేవుని మహిమపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి అనేది దేవుడి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నయమాను యెహోవాయే నిజమైన దేవుడని గుర్తించి దేవుని గణపరిచాడు. ఎలీషా తను దేవుని యొక్క మహిమను, దేవుని బహుమతిని తనకు కావలసిందిగా తీసుకోవడానికి ఆయన నిరాకరించాడు. అయితే గెహాజీ తన స్వార్థపూరితమైనటువంటి కోరికతో తాను బహుమతిని ఆశించి ఆయన నష్టపోయినట్లుగా, కుష్టు వ్యాధి పొందినట్లుగా వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన హృదయము ఎటువంటి కోరికలతో ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఏ విలువలతో మనం నింపబడి ఉన్నాం, దేనికి మనం పరిగెడుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని పిల్లలుగా, రక్షణ పొందినటువంటి విశ్వాసులుగా అనుదినము మనం ఏది చేసినా సరే దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుని కేంద్రంగా మనం ఉంచుకొని మనం జీవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుని మహిమపరుస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నిజాయితీగా మిమ్మల్ని ఆరాధించడానికి, మీకు సేవ చేయడానికి మాకు సహాయం చేయండి. ఎటువంటి నాయన దురాశతో మేము దహించబడకుండా మా హృదయ స్థితి ప్రభా నాయన ఏ రీతిగా ఉందో మేము పరీక్షించుకుంటూ నేను నిన్ను గణపరిచేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా ఉంటుటకు మాకు సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక.